పాతాళం అంటే ఏంటో తెలుసా? ఈ లోకములో రక్షణ అనేది తీసుకోకుండా, మారు మనస్సు అనేది పొందకుండా, రక్షణ అనేది తీసుకోకుండా లోకములో అలాగే జీవితాన్ని గడిపేసి ప్రాణం కోల్పోయి ఉంటారే, చనిపోతారే, అటువంటి వాళ్ళంతా ఇదిగో ఈ పాతాళానికి వెళతారు. ఈ పాతాళం ఏమిటి అని అంటే నరకానికి నడిపించే ప్లేస్ అన్నమాట. అది చనిపోగానే మనిషి యొక్క ఆత్మ కోసం జాగ్రత్తగా వినండి, దేవదూతలు రెడీగా ఉంటారు. రక్షించబడిన ఆత్మలను వెంటనే డోర్ ఓపెన్ చేసి పరదేశంలోకి పంపిస్తారు. రక్షింపబడని ఆత్మలను ఈ పరదేశ డోరు క్లోజ్ చేసి పాతాళం అనేటువంటి దానిలోకి పంపిస్తారు. మన కడుపును పుట్టిన పిల్లలకి ఇంట్లో భోజనం పెట్టి బయట వాళ్ళు ఎవరన్నా వస్తే పళ్ళెంలో పెట్టి బ్రదర్ తినండి అని అంటని, అట్లా అంటే అర్థం కావడం కోసం చెప్తున్నా. అలాగే ఈ పాతాళం ఎలాంటిదనంటే భయంకరమైన యాతన. అక్కడ వెలుతురు ఉండదు, కానీ మనుషులను గుర్తుపడతారు. అక్కడ అయిన తరువాత క్రీస్తు యొక్క రెండవ రాకడ సంభవించినప్పుడు తీర్పు జరిగిన వెంటనే ఈ పాతాళంలో ఉన్న వాళ్ళందరినీ నరకంలోకి పంపిస్తారు. అక్కడ నిప్పుల గుండం, అగ్నిగుండం. ఈ అగ్నిగుండంలో కాలిపోతూ ఉంటారు. అగ్నిగుండంలో బగబగ మండిపోయే అగ్నిగుండంలో వేయబడతారు. వేయబడినప్పుడు ఆ యాతన అనుభవిస్తూ ఉంటారు. ఎంతకాలం? యుగ యుగాలకి అంతే, ఇక అంతం లేదు. అదే కనుక రక్షించబడితే యుగ యుగాలు దేవునితో ఉంటాం. వెంకటరమణగూడెం నుంచి రావడం జరిగింది. ఈయన పేరు నాగేశ్వరరావు గారు. ఈయన గత సంవత్సరం డిసెంబర్ 4వ తేదీన తాడేపల్లిగూడెంలో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేకం దూర పండుగలో పాల్గొని ఒక టీవీ కార్యక్రమానికి స్పాన్సర్ చేసుకుని వెళ్ళడం జరిగింది. అయితే దేవాది దేవుని దయలో 6 ఏళ్ళుగా రావాల్సినటువంటి ధనం ఏదైతే బంధకాల్లో ఉందో, ఎప్పుడైతే టీవీ పరిచర్కి ఇచ్చాడో ఆ మరుసటి నెలలోనే రావాల్సిన ఆ 50,000 రూపాయలు తన ఇంటికి తీసుకుని వచ్చి వాళ్ళు అప్పగించారంట. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. గుంటూరులో ఫిబ్రవరి 15వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును. స్థలం LEM హై స్కూల్ గ్రౌండ్, లాడ్జి సెంటర్, బ్రాడీపేట, గుంటూరు. తాడేపల్లిగూడెంలో ఫిబ్రవరి 16వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జి ఎదురుగా, కొండయ్య చెరువు రోడ్, కడగట్ల, తాడేపల్లిగూడెం. అనంతపురంలో ఫిబ్రవరి 16వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, ఓల్డ్ రమణ రమేష్ థియేటర్, అనంతపురం. వైజాగ్లో ఫిబ్రవరి 17వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, సుబ్బలక్ష్మి నగర్. మాచర్లలో ఫిబ్రవరి 17వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మానుకొండ కళ్యాణ మండపం, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, పల్నాడు జిల్లా, మాచర్ల. కాకినాడలో ఫిబ్రవరి 18వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్, గాంధీనగర్, మహమ్మద్ అలీ స్ట్రీట్, కాకినాడ. గుంతకల్లులో ఫిబ్రవరి 18వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మహేంద్ర కళ్యాణ మండపం, తిలక్ నగర్, SLV థియేటర్ రోడ్, గుంతకల్లు. వినుకొండలో ఫిబ్రవరి 18వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం గంగినేని గార్డెన్స్, నరసరావుపేట రోడ్, పల్నాడు జిల్లా. పాలకొల్లులో ఫిబ్రవరి 19వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్, బస్టాండ్ వెనుక రోడ్, శ్రీనివాస డీలక్స్ రోడ్, పాలకొల్లు. ఆదోనిలో ఫిబ్రవరి 19వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్, SKD కాలనీ, ఆదోని. పెద్ద డోర్నాలలో ఫిబ్రవరి 19వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కల్వరి స్వస్థతశాల, పోస్ట్ ఆఫీస్ వెనుక, కర్నూలు రోడ్, పెద్ద డోర్నాల. ఏలూరులో ఫిబ్రవరి 22వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుండి జరుగును. స్థలం శుభలేఖ కన్వెన్షన్,
కండ్రికగూడెం సెంటర్, చింతలపూడి రోడ్, ఏలూరు. రాజమండ్రిలో ఫిబ్రవరి 23వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ చర్చి గ్రౌండ్, జాంపేట, చర్చి గేట్, అప్సరా థియేటర్ ఎదురుగా, రాజమండ్రి. నూజివీడు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ ఇప్పుడు నూజివీడులో జరగనయ్యున్నది. ఫిబ్రవరి 24వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కృష్ణా విలాస్ ఫంక్షన్ హాల్, బంగినపల్లి తోట, కృష్ణా విలాస్ కాలనీ, ఆపోజిట్ సెయింట్ థామస్ హై స్కూల్ రోడ్, నూజివీడు, ఏలూరు జిల్లా. భీమవరం మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ ఇప్పుడు భీమవరంలో జరగనయ్యున్నది. ఫిబ్రవరి 25వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ హై స్కూల్ గ్రౌండ్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, భీమవరం. నరసరావుపేటలో ఫిబ్రవరి 25వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ప్యారడైజ్ ఫంక్షన్ హాల్, రావిపాడు రోడ్, హోటల్ 6 ఎదురుగా, నరసరావుపేట, పల్నాడు జిల్లా. బాపట్లలో ఫిబ్రవరి 26వ తేదీ గురువారం ఉదయం 8:30 గంటల నుండి జరుగును. స్థలం ఎంఎస్ఆర్ కళ్యాణ మండపం, జమ్ములపాలెం రోడ్, బాపట్ల. ఈమె పేరు కృపా గారు. ఈ సహోదరి నమ్మకంగా ఈ యొక్క తాడేపల్లిగూడెంలో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలో పాల్గొంటూ వస్తున్నారు. తన కుమారుడు ఇంటర్మీడియట్ చదివి ఆ తర్వాత బీటెక్ చేయాలని చెప్పేసి ఎంసెట్ ఆ ప్రవేశ పరీక్ష రాసేటప్పుడు ఆ పిల్లవాడు దైవజనులు ఏదైతే చెప్పారో మంగళవారం నాడు ఉపవాసం ఉండండి మధ్యాహ్నం 1 గంట వరకు అని చెప్పేసి టీవీలో చేసిన ఆ ప్రకటన మేరకు 7 మంగళవారాలు ఉపవాసం ఉండి దైవజనులకు ఫోన్ చేసి ప్రార్థన చేయించుకుంటూ వస్తూ ఉన్నాడట. అయితే 7 వారాలు పూర్తయ్యేటప్పటికి ఆ బిడ్డ వ్రాసినటువంటి ఆ యొక్క ఎంసెట్లో మంచి ర్యాంక్ సాధించడమే కాకుండా ఆ బిడ్డ 4 సంవత్సరాలు బీటెక్ చదవడానికి కావాల్సినటువంటి ఫ్రీ సీటు, లక్షలు పోసినా దొరకనటువంటి సీటు దేవుని దయలో ఫ్రీగా ఆ బిడ్డ సంపాదించుకున్నాడట. కృపా గారు సాక్ష్యం పంచుకుంటున్నారు. చప్పట్లతో ప్రభువుని స్తుతిద్దాం. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. విజయవాడలో మార్చి నెల 2వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం హనుమంతరాయ గ్రంథాలయం, ఏలూరు లాకుల సెంటర్, గాంధీనగర్, విజయవాడ. హైదరాబాద్లో మార్చి నెల 3వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సెయింట్ థామస్ తమిళ్ చర్చ్ గ్రౌండ్, ఆల్ఫా హోటల్ వెనకాల, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రోడ్, సికింద్రాబాద్. ఖమ్మంలో మార్చి నెల 4వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మంచికంటి భవన్, సిపిఎం ఆఫీస్ ప్రక్కన, ఎన్ఎస్టీ రోడ్, ఖమ్మం. ఆత్మకూరులో మార్చి నెల 5వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్, బస్టాండుకు దగ్గరలో, నంద్యాల టర్నింగ్ వద్ద, ఆత్మకూరు. రేపల్లెలో మార్చి నెల 5వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్, ఉప్పూడి రోడ్, బాపట్ల జిల్లా, రేపల్లె. అడ్డాడలో మార్చి నెల 8వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం సిల్వ మిషన్ స్వస్థతశాల, గుడివాడ పామర్రు మధ్యలో, అడ్డాడ. ఒంగోలులో మార్చి నెల 9వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కాపు కళ్యాణ మండపం, బస్టాండు దగ్గర, ఒంగోలు. నెల్లూరులో మార్చి నెల 10వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జీపీఆర్ గ్రాండ్, ముత్తుకూరు గేటు దగ్గర, మినీ బైపాస్ రోడ్డు, నెల్లూరు. నంద్యాలలో మార్చి నెల 11వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జేకే ఫంక్షన్ హాల్, సలీం నగర్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, నంద్యాల. కర్నూలులో మార్చి నెల 12వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వైఎంసీఏ గ్రౌండ్, రాజ్ థియేటర్ ఎదురుగా, ఆర్ఎస్ రోడ్, కర్నూలు.